నమస్కారం. ప్రజాదర్శన్ ప్రేక్షకులకు ప్రణామాలు తెలియజేస్తూ, భూమిపైన అతీంద్రియ శక్తులు ఉంటాయా అనే ప్రశ్నకు ఇప్పుడు మీకు వివరించి చెప్తాను. భూమిపైన యుగ యుగాలుగా అతీంద్రియ శక్తులు ఉన్నాయి. ఈ విషయం మనకు అనేక పురాణాల్లో, చరిత్ర గ్రంథాల్లో తెలుస్తూ ఉంటుంది. పురాణాలు మనం రామాయణం, మహాభారతం ఇట్లాంటివి చూస్తుంటాం. అదే ఇందులో దేవతలు భూమి మీదకి రావడం, వరాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా అతీంద్రియ శక్తులే. అతీంద్రియ శక్తి అనే దానికి అర్థం ఏమిటంటే, మనం ఇంద్రియంతో జన్మిస్తూ ఉన్నాం. అయితే ఈ అతీంద్రియం అంటే ఇంద్రియంతో సంబంధం లేకుండా జన్మించటం, జీవించటం, మరణించటం జరిగే విషయంలో మనం అతీంద్రియ శక్తులు అంటూ ఉంటాం. ఇలాంటివి భారతదేశంలో కొల్లలుగా ఉన్నాయి. దెయ్యాలు, భూతాలు, వీటి గురించి మనకు పాతకాలంలోనైతే మస్తు చెప్తూ ఉండేవారు. ఇప్పుడు కొంత తగ్గింది. కానీ ఇది శాస్త్రీయంగా రుజువైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సందర్భాలు, ఇలాంటి చరిత్ర పుస్తకాల్లో బెర్ముడా ట్రయాంగిల్ అనేది ఒకటి. బెర్ముడా ట్రయాంగిల్, ఈ బెర్ముడా దేశం యొక్క ప్రక్కనే ఒక సముద్రం ఉన్నది. అది 3 దారులుగా ఉంటుంది. ట్రయాంగిల్ అంటారు. ఇది భూమధ్య రేఖకు దిగువన ఉంటుంది. ఈ అంటే మన భూమిపైనే ఉంటుంది, కానీ మనం ఫోటోలు, మనం గ్లోబ్ చూస్తే భూమధ్య రేఖకు దిగువన ఉంటుంది. అయితే ఈ బెర్ముడా ట్రయాంగిల్ వద్ద ఉన్న సముద్రం మీద నుంచి పడవలు కానీ లేదా పైనుంచి విమానాలు కానీ గత 200 సంవత్సరాలుగా ఏది వెళ్ళినా మళ్ళీ కనిపించిన జాడలేదు, మాయమైపోయాయి. అంటే మునిగిపోయాయా, ఎట్లా జరిగింది అనేది ఎన్ని దేశాలు పరిశోధనలు చేసినప్పటికీ తెలియలేదు. ఈ బెర్ముడా ట్రయాంగిల్ గురించి చరిత్ర పుస్తకాల్లో ఉంది. అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇక్కడ ఇట్లా విమానాలు మాయమైపోవడం, స్టీమర్లు, పడవలు మునిగిపోవడం, అసలు ఆచూకీ గల్లంపు. అంటే వెళ్ళేవాడు వెళ్ళడం, మళ్ళీ రావడం లేదు, బయటకు రావడం లేదు, వెనక్కు రావడం లేదు. అంతే కథ. ఇట్లా జరిగిన ఈ బెర్ముడా ట్రయాంగిల్ గురించి అమెరికా, రష్యా లాంటి పెద్ద పెద్ద దేశాలు అగ్రరాజ్యాలుగా ఉన్నప్పుడు కూడా అనేక పరిశోధనలు చేసి తమకు ఏది అంతుపట్టలేదు అని చెప్పాయి. ఇవన్నీ అతీంద్రియ శక్తులే. ఈ బెర్ముడా ట్రయాంగిల్ ఇప్పటికీ ఉంది. ఇప్పటికీ అదే చరిత్ర. అంటే ఏదైనా విమానం ఆ లైన్లో వెళితే మళ్ళీ జాడ దొరకదు. ఒకవేళ పడవ, స్టీమర్ ఇట్లా అంటుంటాం కదా, ఇట్లాంటివి పోయినా కూడా దొరకదు. ఇది కారణం ఏమిటి అంటే అతీంద్రియ శక్తులు. సంథింగ్, ఏదో ఒకటి జరుగుతూ ఉంది. ఏం జరుగుతూ ఉంది అన్నది మనం పరిశోధించడం కాదు, అగ్రరాజ్యాలు కూడా పరిశోధించి విఫలమయ్యాయి. ఇప్పటికీ బెర్ముడా ట్రయాంగిల్ కథ ఉంది. అట్లాగే బ్రెజిల్ దేశంలో ఓ సంఘటన జరిగింది. ఆ సంఘటన చాలా విచిత్రమైనది. బ్రెజిల్ నుంచి 1890 సంవత్సరంలో ఒక విమానం బయలుదేరింది. దాంట్లో 98 మంది ప్రయాణికులు, 2 పైలట్లు, ఒక ఎయిర్ హోస్టెస్, 101 మంది ఉన్నారు. ఆన్లైన్ లైన్ మీద ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత 1 గంట సేపటికి అన్ని లైన్లు తెగిపోయాయి, సంబంధాలు తెగిపోయాయి. మనం వైర్లెస్ సంబంధాలు తెగిపోయాయి. తెగిపోయిన తర్వాత ఆ విమానం గురించి అనేక పరిశోధనలు చేశారు. ఎక్కడ దాని శకలాలు దొరకలేదు, ఏ విధమైన సాక్ష్యాలు దొరకలేదు, ఏవి దొరకలేదు. ఇలాంటివి సరే, విమాన ప్రమాదం జరగడం సహజం. అది భూమి మీద ఎక్కడో ఒక చోట పడితే దాని శకలాలు అంటే రెక్కలు ఇట్లా దొరుకుతూ ఉంటాయి. అట్లాంటివి దొరకలేదు. దాని గురించి 10 సంవత్సరాల పాటు పరిశోధించి బ్రెజిల్ దేశస్తులు వదిలిపెట్టారు. అంటే ఫైల్ అండర్ ట్రైనింగ్లో పెట్టేశారు. అంటే పెద్ద పెద్ద ఆఫీసర్లు పరిశోధన చేశారు, దొరకలేదు. అయితే విచిత్రం ఏమిటంటే 40 సంవత్సరాల తర్వాత 1930లో ఆ మాయమైపోయిన విమానం సరిగ్గా అదే విమానాశ్రయానికి వచ్చి ఆగింది. ఎక్కడ స్టార్ట్ అయిందో కరెక్ట్గా అక్కడే ఆగిపోయింది. అంటే ప్రభుత్వాలు, అంటే అధ్యక్షులు మారుతుంటారు, మన ప్రధానమంత్రులు మారుతుంటారు, ఇట్లా జరుగుతుంటాయి. కానీ దేశం దేశమే కదా.
అయితే ఆ విమానం ఆగగానే విమానాశ్రయ అధికారులు మొత్తం వెళ్ళి అసలు ఎప్పుడు వెళ్ళింది, ఎప్పుడు వచ్చింది అని పరిశోధించి చూసి దాని మీద ఉన్న నెంబర్లు ఏదో లెక్కలు ఉంటాయి కదా, దాన్ని బట్టి ఇది 1890లో మాయమైన విమానం అని చెప్పి తెలుసుకున్నారు. అయితే సరే, ఈ విమానం 40 ఏళ్ల తర్వాత ప్రత్యక్షం కావడం ఒక గొప్ప విషయం అయితే లోపలికి వెళ్ళి విమానాన్ని తీసి చూశారు. అంతా బాగుంది, పూర్వం ఎట్లా ఉందో ఇప్పుడు అట్లాగే ఉంది, సిలుం పట్టలేదు, చెదిరిపోలేదు. మామూలుగా 40 ఏళ్ళు మనం బయట ఉంచితే ఏ వస్తువైనా సిలుం బట్టి పనికి రాకుండా పోతుంది. కానీ విమానం బాగుంది. తలుపు తీసి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి చూస్తే 98 మంది ప్రయాణికులు, ఒక ఎయిర్ హోస్టెస్, 2 పైలట్లు, 101 అందరూ చచ్చిపోయి ఉన్నారు. అట్లాగే ఉన్నారు, యాజ్ ఇట్ ఈజ్గా. ఇది విచిత్రమైన విషయం. మామూలుగా చనిపోతే ఏమవుతుంది, ఒక రోజు రెండో రోజు వాసన బట్టి కుళ్ళిపోవడం, శరీరం చెదిరిపోవటం, చెదలు పట్టిపోవడం జరుగుతూ ఉంటుంది. 40 ఏళ్ల తర్వాత విమానం వచ్చింది. విమానం ఎక్కడికి పోయింది, మళ్ళీ ఎట్లా వచ్చింది, దీని గురించి బ్రెజిల్ దేశస్తులు అనేక పరిశోధనలు చేశారు. విమానం వచ్చిన మాట నిజం. 101 మంది దాంట్లో వెళ్ళారు, మళ్ళీ 101 మంది వచ్చారు. అంటే వెళ్ళినప్పుడు చనిపోయి ఉంటే ఇట్లా ఉండే అవకాశం లేదు, అట్లా ఉండే అవకాశాలు లేవు. చెదిరిపోతుంది, శరీరం సృష్టించిపోతుంది. అంటే కనీసం 1 డే బిఫోర్ చనిపోతే ఆ లెక్కన ఉంటారు. మన శరీరం ఎవరిదైనా, పులులు, సింహాలు, శరభాలు, మనుషులు, ఏనుగులు, ఏదైనా ఒక 24 అవర్స్కు మించి అంత చక్కగా ఉండే అవకాశం లేనే లేదు. ఒక 10-12 అవర్స్కే వాసన కొట్టడం మొదలుపెట్టింది. 24 అవర్స్కు చెదిరిపోకుండా ఉండడం అపూర్వం. అందులో 101 మంది ఎట్లా కూర్చుని ఉన్నారు, అట్లాగే కూర్చొని ఉండడం జరిగింది. ఇది చరిత్రలో ఉన్నది, పాఠ్యాంశాల్లో ఉన్నది, కొత్తగా నేను చెప్పేది కాదు. అయితే ఇందులోని ప్రశ్న ఏమిటంటే 40 ఏళ్ళు ఆ విమానం ఎక్కడికి పోయింది? మామూలుగా పడిపోతే 4 రోజులకు 3 రోజులకు దొరుకుతుంది. ఏది శకలాలు, విమాన ఫలాలు చోట పడిపోయింది, వార్తలు వస్తాయి. ఇప్పుడు రష్యాలో వెళ్ళింది, అమెరికాలో పడవచ్చు, అమెరికాలో ఇండియాలో వెళ్ళింది, ఇంకో చోట పడవచ్చు, ఇట్లా జరుగుతాయి. కానీ 40 సంవత్సరాల తర్వాత అదే చక్కగా విమానం వచ్చి అక్కడే నిలబడి చక్కగా తలుపులు వచ్చింది. ఇప్పటిలాగా పోయి చూస్తే అందరూ ఉన్నారు, కానీ నిర్జీవం. 1 డే బిఫోర్ చనిపోయిన వాళ్ళు ఉన్నంత చక్కగా ఉన్నారు. దీన్ని మనం మరి దయ్యాలు, భూతాలు అనాలా, అతీంద్రియ శక్తులు అనాలా అనే విషయంలో బ్రెజిల్ ప్రభుత్వమే ఇట్లాంటిది ఫైల్ రాసి అక్కడ పెట్టింది. ఇట్లాంటివి ఏం అర్థమవుతుంది అంటే, ఈ విమానాన్ని వేరే గ్రహాల వాసులు హైజాక్ చేశారు. మనం ఊహించడం, లేకపోతే 40 ఏళ్ల తర్వాత రావడం సంభవమా? సంభవించే ఛాన్సే లేదు. అతీంద్రియ శక్తులు అంటే వేరొక గ్రహవాసులు దీన్ని తీసుకెళ్లారు. వీళ్ళకి ఏ ప్రమాదం జరగలేదు, వాళ్ళు అక్కడ చావలేదు. మళ్ళీ వదిలేసినాకనే వాళ్ళు వచ్చేటప్పుడే చనిపోయారు. ఇట్లాంటి విచిత్రం ఏంటంటే అతీంద్రియ శక్తులు భూమి పైన తిరుగాడే శక్తులు చాలా ఉన్నాయి, వేర్వేరు గ్రహాల నుంచి వచ్చేవి. దీని గురించి రష్యా, అమెరికా వాళ్ళు కూడా ఇంతకు ముందు చాలా కథలు చెప్పారు. ఏలియన్స్ అంటారు. అంటే ఇతర గ్రహవాసులు విమానాల మీద హైజాక్ చేయడం లేదా దారి మళ్లించడం ఇట్లాంటివి చేసినట్లుగా మన చరిత్రలో అనేక సందర్భాల్లో చెప్పబడి ఉంది. అంటే మన దేశానికి సంబంధించినంత వరకు అతీంద్రియ శక్తులు మనం దయ్యాలు, భూతాలు అంటుంటాం. అట్లాగే భేతాళ కథలు అంటాం. ఇది మధ్యప్రదేశ్కు చెందిన ఉజ్జయిని నగరంలో జరిగింది. విక్రమాదిత్యుడు, భట్టి విక్రమాదిత్య కథలు ఉంటాయి. దాంట్లో ఒక శవాన్ని భుజాన వేసుకుని విక్రమాదిత్య మహారాజు నడుస్తూ ఉంటే ఆ శవంలోంచి ఆత్మ ఒక కథ చెప్తుంది. ఇది సాధ్యమా అంటే సాధ్యమే అని మరి మనకు కథ ఉంది. కథ అంటే ఒక 2,000-3,000 సంవత్సరాల క్రితం, 2,000 సంవత్సరాల క్రితం భారతదేశంలో జరిగిన, మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరంలో జరిగిన ఈ కథ.
ఇట్లాంటివి మనకు అనేక సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి. భూమి పైన అతీంద్రియ శక్తులు ఉన్నాయి అనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఈ విషయంలో మనం మన దేశానికి సంబంధించినంత వరకు పూర్వకాలంలోనైతే సర్దుబాటు చేసిరు, ఏదో చేసిరు, అది చేసిరు అని చెప్పి కథలు చాలా చెప్తూ ఉండేవారు. అంటే మనిషి ప్రత్యక్షంగా ఉండకుండా పరోక్షంగా ఉండి కక్షలు తీర్చుకున్న సందర్భాలు ఇలాంటివి ఉన్నాయి. ఇట్లాంటి కథల్లో ఒక గొప్ప కథ ఏమిటంటే 16వ శతాబ్దం తర్వాత, అంటే సుమారు 400 సంవత్సరాల క్రితం ముస్లిం రాజులు మన దేశం మీద దాడి చేసినప్పుడు ఢిల్లీని వాళ్ళు ఆక్రమించుకున్నారు, రాజ్యం చేసుకున్నారు. అస్సాం మీద దండయాత్రకు బయలుదేరారు ఒక 3000 మంది సైన్యం. ఈ అస్సాం అనేది అంగరాజ్యం, మన మహాభారతంలో చెప్పే అంగరాజ్యం ఇప్పటి అస్సాం. ఈ అస్సాం రాష్ట్రంలో ఈ మాయలు మంత్రాలు కనీసం 40-50 సంవత్సరాల క్రితం వరకు ఉన్నట్లుగా చెప్పబడుతుంది. వాళ్ళు ఆకాశంలో నడిచేవాళ్ళు, కొంతమంది పురాతన అంటే వృద్ధులు ఉంటే వాళ్ళు నిజమని ఒప్పుకున్నారు. ఇట్లాంటి సందర్భాలను అస్సాం మీద దాడి చేసిన సైన్యం ఒక 3000 మంది సైన్యం ఈ అస్సాం రాజు వాళ్ళ సైన్యం ఆ మాంత్రికులు మాయం చేసిందని చెప్పబడింది. ఇది చరిత్రలో ఉంది, రాయబడింది. మొత్తం అట్టి సైన్యం ఇప్పటి వరకు దొరకలేదు. 3000 మంది సైన్యం హుటాహుటిన మాయమైపోయింది ఒక్కటిగా. అంటే భూమి మీద అతీంద్రియ శక్తులు ఇంతకు పూర్వం పనిచేసేవి ఇప్పటికీ ఉన్నాయా అంటే మరి ఒక 40-50 సంవత్సరాల క్రితం వరకు, ఒక 70-80 సంవత్సరాల క్రితం వాళ్ళు ఉంటే, అంటే 80-90 ఏళ్ల వాళ్ళు ఉంటే ఇట్లాంటి అతీంద్రియ శక్తుల గురించి మనకు అనేక కథలు చెప్తారు. వాటి గురించి పరిశోధించవలసిన అవసరం కూడా ఉంది. దాని గురించి మేధావులు ఆలోచించి పరిశోధించాలని మనం చేస్తూ ఉన్నాం.